హలో అందరికీ ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ ఫ్రై. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడాక అందులోకి పచ్చిమిర్చి ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని అందులోకి 1 స్పూన్ పసుపు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. చిక్కుడుకాయలు ఉడికిన తర్వాత అందులోకి 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిన తర్వాత అందులోకి 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొక 10 సెకండ్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ ఫ్రై రెడీ. కిడ్స్ ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.